భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్న రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్. పిఎస్సిఎస్ చైర్మన్ గా తిరిగి బాధ్యతలను స్వీకరించిన బాది చంద్రం. చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ పరిషత్ సభ్యులందరి ఫోటో గ్యాలరీ. ఫోటోలను సేకరించిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా లక్ష్మణ్. అభినందించిన మెదక్ జిల్లా విద్యాధికారి కె విజయ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. వడకపల్లి బొమ్మనకుంటలో 2,70,00,000తో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన. రష్యా దేశస్థుల గజ్వెల్ పర్యటన. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ భక్తి గీతాలు శ్లోకాలు ఆలపిస్తున్న రష్యా దేశస్థులు. ధూమపానం వలన కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ అలియాబాద్లోని మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన అవగాహన ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఇందులో మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధూమపానం వలన కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ అలియాబాద్ లో మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన అవగాహన ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఇందులో మేడ్చల్ జిల్లా గణపూర్లోని మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గణపూర్లోని మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ నిరంతర పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా మెడ్సిటీ కళాశాల విద్యార్థినులకు ప్రత్యేక క్విజ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ప్రత్యేక రంగోలికలను తీర్చిదిద్ది ఛాతీ సంబంధిత పలు వ్యాధులపై ముగ్గులు వేసి అందరికీ అవగాహన కల్పించారు. తదుపరి మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో విద్యార్థులు ఇంటింటికి వెళ్లి ఛాతీ సంబంధిత వ్యాధుల దుష్పరిణామాలపై ప్రత్యేకంగా వివరించారు. షామీర్పేట మండలంలోని అలియాబాద్ లో ఉన్న బృందారెడ్డి కన్వెన్షన్ ర్యాలీ అలియాబాద్ మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ 150 మందికి పైగా విద్యార్థులు పొగాకును వదిలిపెట్టాలని సూచిస్తూ నినాదాలు చేస్తూ ముందుకు కదలడం ప్రజలను ఆకర్షించింది. అనంతరం అలియాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజల కోసం ప్రత్యేకంగా అవగాహన సభ కార్యక్రమ నిర్వహణకు హాజరైన వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలపై పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కుంభంపాటి శైలజ మాట్లాడుతూ ధూమపానం వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ధూమపానం చేసేవారి ఊపిరితిత్తులు త్వరగా పాడవుతాయని, తద్వారా వాటి శక్తి తగ్గి ఊపిరి పీల్చడం ఇబ్బందిగా మారిపోతుందని, అది చివరకు ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు. అసోసియేట్ ప్రొఫెసర్ పల్మనరీ మెడిసిన్ డాక్టర్ ఏ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దుమ్ము ధూళితో పనిచేసే ప్రజలు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దుమ్ము ధూళిలో నిరంతరం పనిచేస్తే అది ఊపిరితిత్తుల్లోకి చేరడం వలన కూడా కష్ట సంబంధిత రోగాలు వస్తాయన్నారు. అంతేకాకుండా పలు రకాలైన వైరస్లతో పాటు చుట్టూ ఉన్న కాలుష్యం, వాతావరణం కారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వస్తాయని, వాటిని సరిగ్గా పట్టించుకోకుంటే నిమోనియాగా మారి ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు. ఇలా ఊపిరితిత్తులకు సంబంధించి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా, ఇన్ఫెక్షన్లు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులకు సూచించారు. ఇలాంటి ఇబ్బందులు వచ్చినా వారికి మెడ్సిటీలో ఉచిత పరీక్షలు నిర్వహిస్తారని, ఆలస్యం చేయకుండా ఉచితంగా చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమస్యతో వచ్చిన మెడిసిటీ హాస్పిటల్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిటీ ఎంఆర్ఐతో సహా ఫ్రీగానే ఉంటుంది. ఓన్లీ ఒక ఫిలిం కాస్ట్ తీసుకొని పరీక్షలు చేస్తారు. మిగతా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏది అయినా కానీ ఉచితంగానే చేయబడుతుంది. మెడిసిన్ ఖర్చు ఒకటి పేషెంట్ భరించుకోవాల్సి ఉంటుంది. స్మోకింగ్ అండ్ సిఓపిడి దాని గురించి అవేర్నెస్ కోసం ఆలియాబాద్లో ర్యాలీ తీయడం జరిగిందండి. మేము ఈరోజు స్మోకింగ్ వల్ల సిఓపిడి అనే జబ్బు వస్తుంది. ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధి అండి. అది 2 రకాలు, క్రానిక్ బ్రాంకైటిస్ అంటాము, ఎంఫెసిమ్ అంటాము. సో దాని గురించి లోకల్ పీపుల్కి అవేర్నెస్ కోసము ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. సో వాటి లక్షణాలు ఏంటి అంటే దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుసుకోవడం, పిల్లికూతలు, ఇట్లాంటి దీర్ఘకాలిక దగ్గు. సో ఈ సిమ్టమ్స్ కామన్గా పేషెంట్స్ ప్రజెంట్ అవుతుంటారండి. మెయిన్ కాజ్ ఏంటంటే వీటికి స్మోకింగ్, అంటే ధూమపానము, మన అవుట్డోర్ ఆర్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అంటాం. అంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కానీ, లేకపోతే వేరే వాళ్ళు స్మోకింగ్ అది పీల్చుకోవడం కానీ, దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాము. ఇవి మెయిన్ కారణాలు అండి. సో వీటి ట్రీట్మెంట్ ఉందంటే ఉందండి. స్మోకింగ్ ఫస్ట్ థింగ్ అంటే స్మోకింగ్ స్టాప్ చేయాలి. ధూమపానం కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఇంకోటి ఇన్హేలర్స్ అవైలబుల్, ఇన్హేలర్స్ ఉన్నాయి, ఇన్హేలర్స్ వాడితే దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఇంకోటి వ్యాక్సినేషన్స్ అండ్ పల్మనరీ రిహాబిలిటేషన్.
కానీ స్మోకింగ్ కంటిన్యూ చేస్తే మాత్రం ఈ ఊపిరితిత్తులు మొత్తం పాడైపోయి మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. అంతా మేము సిఓపిడి అవేర్నెస్ మంత్ లాగా సెలబ్రేట్ చేస్తాము. ఇదంతా వరల్డ్ వైడ్ జరుగుతుంది. సో సిఓపిడి అంటే మనకి యూజువల్గా ఎక్కువగా మన ఏరియాస్లో సిగరెట్ స్మోకింగ్ కానీ ఆడవాళ్ళలోనేమో ఏదన్నా మనం మట్టి పొయ్యిల మీద వంట చేసినప్పుడు దాంతో వస్తుంది. దీని లక్షణాల్లో దగ్గు దమ్ము. సో ఇది మనం ఒక్కొక్క స్టేజ్ మినిమల్ సిమ్టమ్స్తో ఎక్కువగా బాధపడే అంత స్టేజ్ కూడా వస్తుంది. సో ఎవరికైతే దగ్గు దమ్ము ఉందో, ఇట్లా హిస్టరీ ఉందో, వాళ్ళు హాస్పిటల్ వెళ్తే వాళ్ళకి 2-3 టెస్టులు చేసి ఏ స్టేజ్లో ఉన్నారో చెప్తారు. ఆ స్టేజ్ ప్రకారం ఇన్హేలర్ ఇవ్వాలా, లేకపోతే ఏమన్నా పల్మనరీ రీహాబిలిటేషన్ అనే ప్రోగ్రామ్ ఇవ్వాలా, దాంట్లో ఎన్రోల్ చేయాలా, ఎక్సర్సైజెస్ అవి చెప్పాలా, అవన్నీ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. సో మెడిసిటీలో మాకు ఒక పెద్ద సెటప్ ఉంది. అక్కడ మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ వాళ్ళని స్టేజ్ చేసి ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారనేది ఏదైతే వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఏంటో అదంతా ఇస్తారు. సో ఇదంతా సిఓపిడి ఎవరైతే ఇక్కడ స్మోకింగ్ చేస్తున్నారు, స్మోకింగ్ అంటే సిగరెట్లు, బీడీలు, చాలామంది ఇంకో రకరకాల వీడ్ లాగా కూడా స్మోక్ చేస్తారు. వాళ్ళందరూ వచ్చి ఒక మాట చెక్ చేయించుకోవాలి. ఈ ర్యాలీ, ఈ అవేర్నెస్ అంతా వాళ్ళకి ముందుగా వాళ్ళని సెన్సిటైజ్ చేద్దామని ఈ ర్యాలీ చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని రామయ్యంపేట ప్రాంతీయ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాదే చంద్రన్ స్పష్టం చేశారు. పిఎస్సిఎస్ చైర్మన్ గా ఆయన తిరిగి బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని రామయ్యంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాదే చంద్రన్ స్పష్టం చేశారు. పిఎస్సిఎస్ చైర్మన్ గా ఆయన తిరిగి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రన్ మాట్లాడుతూ రామయ్యంపేట పిఎస్సిఎస్ పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించకపోవడంతో తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. పాలకవర్గం పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, దీంతో తాము ఈ నెల 19న తిరిగి బాధ్యతలు స్వీకరించినట్లు వివరించారు. ఇప్పటి వరకు 1,20,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 60,000 క్వింటాలు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రైతులకు ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు నరేందర్, నగేష్, వెంకట్ గౌడ్ తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. నివారణ కారణాల వల్ల 14/8/2025 రోజున సొసైటీ పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేయడం జరిగినది. దీనిపై కోర్టుకు వెళ్ళడం జరిగినది. కోర్టు ఆదేశాల మేరకు తిరిగి ఈ నెల 19వ తేదీన బాధ్యతలు స్వీకరించడం జరిగినది. నేడు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సన్మాన కార్యక్రమం జరిగినది. నేటి నుండి కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తాం, పాటు రైతుల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాం. సంఘ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో పాటు రైతులు సహకరించాలని కోరుకుంటున్నాం. భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన అల్లుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన అల్లుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్ కు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన పూజతో సుమారు 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 ఏళ్ల కూతురు ఉంది. వివాహం అయినప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలని భార్య, అత్తమామలు ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంలో దంపతులు ఇద్దరి మధ్య గొడవలు కావడంతో తరచూ కూతురును తీసుకెళ్లి పూజ తన ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా అందరి సమక్షంలోనే తన కుమారుడిని దుర్భాషలాడని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని రెచ్చగొట్టారని ఆరోపించారు. పంచాయతీ అనంతరం పూజా కూతురుతో వెల్దుర్తిలో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో హరిప్రసాద్ ఈ నెల 18న వెల్దుర్తిలోని అత్తగారింటి ముందు పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారి సాయంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. తన కుమారుడి మృతికి అతని భార్య పూజ, అత్తమామలు వరలక్ష్మి, కిషలతో పాటు బంధువులు రామాంజనేయులు, కిరణ్, శ్రీవాణిలు కారణమంటూ మృతుడి తండ్రి మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్ఛార్జి ఎస్ఐ జ్యోతి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో రాజ్యాంగంపై ప్రతిజ్ఞ నిర్వహించారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలి కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో రాజ్యాంగంపై ప్రతిజ్ఞ చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఇన్ఛార్జ్ ఎస్ఐ జ్యోతి ప్రతి ఒక్కరికి తెలిసేలా పనిచేస్తామంటూ ఇన్ఛార్జ్ ఎస్ఐ జ్యోతి పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. భారత పౌరులకు సమాన హక్కు కల్పించే విధంగా భారత రాజ్యాంగం రూపొందించారని, భారత రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇన్ఛార్జి ఎస్ఐ జ్యోతి సూచించారు. పౌరుల హక్కుల భంగం కలగకుండా భారత రాజ్యాంగం అమలు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం నమ్మకం ఆరాధనలో స్వాతంత్రాన్ని హోదాలోను అవకాశాలను సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో బొమ్మనకుంట, వడకపల్లిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. వడకపల్లి బొమ్మనకుంటలో 2.70 లక్షల రూపాయలతో హైలెవెల్ బ్రిడ్జి, 10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రారంభించడం జరిగిందన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలోని బొమ్మనకుంట, వడకపల్లిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడకపల్లి బొమ్మనకుంటలలో 2.70 లక్షల రూపాయలతో హైలెవెల్ బ్రిడ్జ్, 10 లక్షలతో సీసీ రోడ్లు ప్రారంభించామన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనం కావడం జరిగిందని, గ్రేటర్ హైదరాబాద్ లో కలిసిన మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి తాను ముందుంటానన్నారు. ప్రజాప్రతినిధులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి జీహెచ్ఎంసీ తరఫున అలాగే ప్రభుత్వం నుంచి ఫండ్స్ రాబట్టి అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని ముందుంచుతానని మీకు హామీ ఇస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సదానంద ముద్రాజ్, రామేశ్వరం బండ మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి, ఇంద్రేశం మాజీ సర్పంచ్ బండి హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా బొమ్మన్కుంట, వడకపల్లి పరిధిలో 2,70 లక్షల ఒక బ్రిడ్జు, హై లెవెల్ బ్రిడ్జు, అలాగే 15 లక్షలతోటి సీసీ రోడ్డు, 10 లక్షలతోటి సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. బ్రిడ్జి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ పాల్గొనడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రేటర్లో మున్సిపల్లో కలిసింది. మున్సిపల్ తర్వాత నిన్ననే జీవోలు రావడం జరిగింది. హైదరాబాద్లో గ్రేటర్ బల్దియాలో కలవడం జరిగిందని తెలిసింది. క్యాబినెట్ ఆమోదం తెలిపినని తెలుస్తూ ఉన్నది. ఎక్కడ కలిసినా ఏం కలిసినా మీ అందరికీ మేము జవాబుదారీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్యలున్నా, ఒక నల్ల కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కరెంటు కానీ, ఎటువంటి సమస్య ఉన్నా ఈ మాజీ ప్రజాప్రతినిధులు ప్రజలు ఉన్నారు, అందరూ ఎప్పటికప్పుడు నోటీసులు తీసుకురండి. ఈ మౌలిక వసతులను సమకూర్చుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు. ఎందుకంటే సిఎస్ఆర్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉన్నది. వాళ్ళతోటి అందరు సాయం తీసుకొని, ప్రభుత్వ సాయం తీసుకొని తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంలో ముందు వరుసలు ఉంటామని తెలియజేస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మాకు సమస్యలన్నీ మా నోటీసులో పెట్టండి. తప్పకుండా పరిష్కరించి వారికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేగుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని చేగుంట రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడైన చల్లా లక్ష్మణ్ రాజ్యాంగ పరిషత్లోని సభ్యులందరి ఫోటోలను సేకరించి ఫోటో గ్యాలరీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా విద్యాధికారి కె విజయ ప్రారంభించారు.
చేగుంట మండల కేంద్రంలోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడైన చల్లా లక్ష్మణ్ రాజ్యాంగ పరిషత్లోని సభ్యులందరి ఫోటోలను సేకరించి ఫోటో గ్యాలరీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా విద్యాధికారి కె విజయ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాజ్యాంగం రచించినటువంటి సభ్యులందరి ఫోటోలు సేకరించి ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల అవగాహన కలుగుతుందని, రాజ్యాంగం ఆదర్శాలను పాటించాలని, హక్కులతో పాటు విధులను కూడా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఏఎంఓ సుదర్శనమూర్తి, మండల విద్యాధికారి నీరజ, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వర్, రఘుపతి, సుధాకర్ రెడ్డి, రాధా, సరస్వతి, రమాదేవి, శారద, రేఖ, రావుల వెంకటేష్, మనోహర్ రావు, సురేందర్, శ్రీవాణి, ఉమామహేశ్వరి, హిమవర్ష, సిఆర్పి రమేష్, సత్యనారాయణ, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన రాజ్యాంగం రచించడానికి ఎంతమంది మహనీయులు కృషి చేశారు, వాళ్ళందరూ కూడా ఒక్కసారి మనం ఈరోజు స్మరించుకోవడం కోసం మీకు ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జాగ్రత్తగా మీరు అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళ గురించి తెలుసుకోవాలి. తర్వాత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా మీరు చదువుకొని ఉన్నారు. అయితే ప్రభుత్వానికి రాజ్యాంగం అనేది గుండె లాంటిది. ఎందుకంటే ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడాలి, మన ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటాము, తర్వాత మన ప్రభుత్వానికి నడిపించాలంటే ఎటువంటి శాసనాలు, చట్టాలు మనం ఏర్పరచుకోవాలి, రాజ్యాంగ ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు పుస్తకాల్లో చదువుకున్న దానికంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీకు చిరస్థాయిగా ఆ అంశాలు గుర్తుండిపోవడానికి మన పాఠశాల లోపల మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి తరఫున చిన్నగా చూడాలని కాదు, అదే చెప్తున్నా, పరిశీలించి చూడాలి, తదేకంగా చూడాలి. అర్థమవుతుందా? మంచిగా పరిశీలించి చూడాలి. బయట వారు చెప్పేటటువంటి విషయాన్ని ఏ విధంగా వినాలి? శ్రద్ధగా వినాలి. ఏనుగు చెవులు ఎట్లుంటాయి? పెద్దగా ఉంటాయి. అన్నీ మనం వినాలి. చేసేటటువంటి పని ఏ విధంగా చేయాలి? జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి చేయాలి అనేటటువంటి దాని యొక్క సింబల్. సరే, ఇక్కడ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం అని చెప్పి జరుపుకుంటాం. రాజ్యాంగ దినోత్సవము ఇంతకుముందు లక్ష్మణ్ సార్ చెప్పినట్టు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగం రాయడానికి. బ్రిటిష్ వారి పరిపాలన ఉన్నది కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చేశారంటే వివిధ దేశాలను సందర్శించి మనకు ఏది అవసరం ఉందో రాజ్యాంగం లోపల, ఒక్కో దేశానికి ఒక్కో రాజ్యాంగం ఉంది, కానీ అన్నీ మనకు పనిచేస్తాయా? అవి బయట వాళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా మనకు పనిచేస్తాయా? అందులో కూడా కొన్ని మనకు అవసరం ఉంటాయి. అందులో ఒకటి ఏం చేయాలి? ఎదుర్చిన మనము స్వీకరించి మనం అమల్లోకి చేయాలి. రాజ్యాంగం రచించేటప్పుడు కూడా ఈ 290 చిల్లర సభ్యులు ఏం చేశారంటే వేరే దేశంలో ఒకటి ఏ విధంగా ఉంది, అది మన దేశానికి ఎంతవరకు పనిచేస్తుంది అనేటటువంటి దాన్ని పరిశీలించి దానిలో కూడా రాయడం అనేటటువంటి జరిగింది. 13 కమిటీలు ఇచ్చారు. అందులో కూడా ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఎవరున్నారు? ఉన్నాడు. కాబట్టి దాన్ని ఎవరు రచించారంటున్నారు? రాజ్యాంగాన్ని ఎవరు రచించారంటే ఏం చెప్తున్నారు? అంబేద్కర్ రచించారని చెప్తున్నారు. కానీ అది రచించినటువంటిది ఎవరు? అందరూ కలిసి రచించినట్టయితే దాని కంక్లూజన్ తీసుకొచ్చినటువంటి వారు ఎవరంటే ఎవరు? డాక్టర్ బిఆర్ మాస్టర్ని అడుగుతాడు, మరి అయ్యా మా అబ్బాయి బాగా చదువుతున్నాడు అంటే, మీ అబ్బాయి రావడం లేదు స్కూల్కి, మరి నువ్వేమన్నా పనికి తీసుకెళ్తున్నావేమో, నేనే నీకు చెప్పి పంపిద్దాము, అబ్బాయిని పంపించమని చెప్పి పంపిద్దామని చెప్పేసి నేను మరి ఆలోచిస్తున్నాను అంటే, లేదయ్యా నేను కష్టపడుతున్నా కదా, మా అబ్బాయి కష్టపడొద్దు చదువుకోవాలనే స్కూల్కి పంపిస్తున్నా అంటే, రేపు వాడిని నీ వెంబడి పెట్టుకొని తీసుకొని రానంటే తెల్లవారి వాళ్ళ ఫాదరు అబ్బాయిని తీసుకొని స్కూల్కి వస్తాడు. వచ్చిన తర్వాత మరి కొంచెం జాగ్రత్తలు చెప్తాడు. ఆ మాస్టర్కి నువ్వు రెగ్యులర్గా రావాలిరా స్కూల్కి మాస్టర్కి అప్పచెప్పి వెళ్ళిపోతాడు. ఒక 2-3 డేస్ వచ్చి మళ్ళీ డుమ్మా కొడతాడు. మళ్ళీ డుమ్మా కొడితే అప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్నకు మరి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మీ అబ్బాయి వస్తలేడు అని చెప్పితే మళ్ళీ తీసుకొని వస్తాడు. అయ్యా నువ్వు కొట్టు, వాడిని భయంలో పెట్టు, కానీ నా కొడుకు చదువుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే వాడు సరిగ్గా వస్తలేడు కాబట్టి వాడు జాగ్రత్తగా చదివేలాగా మీరే బాధ్యత తీసుకోండి అని చెప్పేసి సార్కి అప్పచెప్తాడు. సార్కి అప్పచెప్తే మరి సరే అని కొట్టు, నువ్వు పనిష్మెంట్ ఇయ్యి, కానీ మా వాడు చదువుకోవాలని అంటాడు. మీరు ఇప్పుడు కొడితే ఊరుకుంటారా? ఎవరైనా కొడితే ఎవరు ఊరుకోరు, కానీ
కొంచెం అంటే ఇప్పుడు టీచర్లే భయపడుతున్నారు మిమ్మల్ని ఒక్క దెబ్బేయాలంటే. ఎందుకు అని అంటే మళ్ళీ అంటే ఇష్యూ అవుతుంది, పిల్లలను కొడితే అనవసరంగా అనుకుని అప్పుడు భయం ఉండదు. మేము చదువుకునేప్పుడు లేట్ వస్తే కళ్ళు మూసుకునే వాళ్ళం, లేట్ వస్తే చెయ్యి చాపి కళ్ళు మూసుకునే వాళ్ళం, అంటే కొట్టడానికి చెయ్యిచ్చి, అయితే ఇటైనా కొట్టేవాళ్ళం, అంటే అంత భయపడేవాళ్ళం. లేకపోతే నీల్ డౌన్ చేసేవాళ్ళం మోకాళ్ళు ఎండలో. గోడ కుర్చీ కోదండం తెలుసా? కోదండం అంటే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు అనుకుంటా. అక్కడ లేట్ వచ్చిన పనిష్మెంట్ ఉండేదన్నమాట. మీకు ఇప్పుడు అలాంటి ఏవి లేవు కాబట్టి కొంచెం చదువు తగ్గింది, భయం అనేది లేదు కాబట్టి అందరూ, ఎందుకంటే మీకు మంచి మోటివేషన్గా ఉంటుందని చెప్తున్నాను. ఆ విధంగా ఎప్పుడు కానీ గద్దిస్తేనే కొంచెం రాజ్యాంగానికి కూడా ఒక టైం టేబుల్ అవసరం. అందుకే మనకి ఇంతకుముందు మనవరు సార్ చదివించిండు. ఇది మనమే ఆమోదించుకున్నాం, మనమే రెడీ చేసుకున్నాం, మనమే ఆమోదించుకున్నాం. బిఫోర్ 1947 ఆగస్టు 15 కంటే ముందు మనము ఇంగ్లాండ్ ప్రభుత్వం ఆమోదించే, మనకు ప్రాతినిధ్యం లేని ఇంగ్లాండ్ ప్రభుత్వం ఆమోదించే చట్టాలకు అనుకూలంగా భారతదేశంలో పరిపాలన కొనసాగేది. మన భారతదేశానికి రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 రోజుల 18 రోజుల సమయం పట్టింది. 299 మంది సభ్యులు పాల్గొన్నారు. అంటే రాజ్యాంగ సభ పరిషత్ సభ్యులు ఉన్నారు, కొంతమంది కమిటీలో ఉన్నారు, కొంతమంది కమిటీలో లేరు. అందరు ఎంతో శ్రమించి సుమారు 3 సంవత్సరాలు 114 సార్లు కూర్చొని కులంకుశంగా చర్చించి మన భారతదేశానికి ఏది అవసరము ఏది అవసరం లేదు అనేక రాజ్యాంగాలను పరిశీలించి అనేక అంశాలు చేర్చడం జరిగింది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే హక్కుల గురించే మాట్లాడుతున్నాం. రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి, విధులు కూడా ఉన్నాయి, కానీ విధులు మర్చిపోతున్నాం. మనం అందరూ ఎప్పుడు హక్కుల గురించి మాట్లాడుతున్నాం తప్ప విధుల గురించి మాట్లాడతలేము. విధులలో ఏముంది? ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ఉంది. మీరే అప్పుడప్పుడు ఏం చేస్తారు? టీచర్ లేనప్పుడు ఫ్యాన్ ఎరగొట్టుడు, కిటికీలు, పర్యావరణం రక్షించాలి, లౌకికవాదాన్ని రక్షించాలని అనేక రకాల పదాలు మనం రాజ్యాంగం ఉన్నాయి. సమానత్వము, స్వేచ్ఛ, న్యాయము, సౌభ్రతత్వం, సోదరాభం చదువుకోవడానికి పనిచేస్తుంది తప్ప వాటిని నిజ జీవితంలో పాటించినప్పుడే రాజ్యాంగ ఆశయాలు కొనసాగుతాయి, రాజ్యాంగాన్ని గౌరవించినట్టయితాం. కానీ చాలామంది రాజ్యాంగం గురించి మాట్లాడతారు, రాజ్యాంగంలో ఏమున్నాయో తెలియదు. అనేక అంశాలు ఖచ్చితంగా మనం చదువుకున్నట్టయితే ఎవ్వరు కూడా రాజ్యాంగానికి అతీతి కాదు. రాజ్యాంగాన్ని అందరం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కుల మత వర్గాల పేద అందరూ కూడా రాజ్యాంగం ఓటు కల్పించింది. ఆ ఓటు హక్కు ద్వారానే ఈరోజు రాష్ట్రపతి అయినా సర్పంచ్ అయినా ఓటు హక్కు ద్వారానే మనం. రష్యా దేశస్థులైన ఏఏ ప్రొఫెసర్స్ ఆండ్రీ లూబా అలీనా మన దేశ సంస్కృతి సంప్రదాయాలను తిలకించారు. హిందూ దేవుళ్ల మీద వారికి అమితమైన ప్రేమను చూపించారు. గజ్వెల్లోని పద్మశాలి సంఘంలో చేనేత వస్త్రాలను సందర్శించారు. సత్యసాయి దేవాలయాన్ని దర్శించుకొని స్వయంగా మహాశివుని స్తోత్రాలు, భక్తి పాటలు తెలుగులో పారాయణం చేశారు. రష్యా దేశస్థులైన ఏఐ ప్రొఫెసర్ ఆండ్రీ లూబా అలీనా మన దేశ సాంస్కృతిక సాంప్రదాయాలను తిలకించారు. హిందూ దేవుళ్ల మీద వారికి అమితమైన ప్రేమను చూపించారు. పద్మశాలి సంఘంలో చేనేత వస్త్రాలను సందర్శించారు. సత్యసాయి దేవాలయాన్ని సందర్శించుకుని స్వయంభు మహాశివుని స్తోత్రాలు, భక్తి పాటలు తెలుగులో పారాయణం చేశారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో అందరికీ నమస్కారాలు చేశారు. వారికి భారతదేశం మీద ఉన్న అపారమైన భక్తికి గాను సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు బుధవారం నాడు సత్యసాయి మందిరంలో వారికి శాల్వా కప్పి సీతారాముల ఫోటోలను అందజేసి రామనామం గురించి తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ, నేడు మన హిందూ హైందవ ధర్మాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు అన్నారు. భగవంతుని మీద ఉన్న భక్తితోనే తాము హిందూ దేవుళ్ల శ్లోకాలు తెలుగులో నేర్చుకున్నామని రష్యన్లు తెలుపడంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పద్మశాలి సంఘం అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాస్, ఉపాధ్యక్షులు కోట కిషోర్, ప్రధాన కార్యదర్శి గాడిపల్లి ఎల్లం రాజు, కోశాధికారి దేవసాని హనుమాన్ దాస్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గాడిపల్లి అనూప్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ యువజన అధ్యక్షులు తెలకొక్కుల ప్రేమ్ కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి గాడిపల్లి బలరాం, సాయిబాబా కన్వీనర్ చెల్లిమేటి వెంకటేశం, హనుమాన్ల నాగరాజు, నేత దేవదాని దేవదాసు, బత్తిని నరేష్, షేర్ల సుధాకర్, గుండు మల్లేశం, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్న రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్. పిఎస్సిఎస్ చైర్మన్ గా తిరిగి బాధ్యతలను స్వీకరించిన బాది చంద్రం. చేగుంట
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ పరిషత్ సభ్యులందరి ఫోటో గ్యాలరీ. ఫోటోలను సేకరించిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా లక్ష్మణ్, అభినందించిన మెదక్ జిల్లా విద్యాధికారి కె విజయ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. వడకపల్లి బొమ్మనకుంటలో 2,70,00,000తో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన. రష్యా దేశస్థుల గజ్వెల్ పర్యటన. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ భక్తి గీతాలు, శ్లోకాలు ఆలపిస్తున్న రష్యా దేశస్థులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.